ఇన్స్టాగ్రామ్లో మీకు బట్టలిప్పి విచ్చలవిడిగా చూపిస్తున్న ఒకే ఒక కంటెస్టెంట్ కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు దాని ఆయాం పృథ్వీరాజ్ శెట్టి నన్ను ఎవరు పీకలేరని నిన్న చెస్ట్ పై నుంచి బొచ్చు పీకి గౌతమ్ ముఖం మీద ఊదాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ, తెలుగు తల్లి కూడా చచ్చిపోద్దమ్మా తల్లి, కరామ తల్లి. అది వేరే విషయం. కలిసి రొమాన్స్ చేసుకొని ఈరోజు నేను నోరు తెరుస్తున్నా. ఏ సోదిరెడ్డి వినో, ఇది నీకే. జనాలు కర్రు తెరవండి, జనాలు జనాలు అని మా శోభా శెట్టి అక్క అనింది లాస్ట్. బిగ్ బాస్ సీజన్ 8 నాకు నిజంగా చెప్తున్నా, చాలా మందికి చెప్పాను, నాకు చాలా నచ్చింది సీజన్ అని చెప్పేసి. నాకు ఓటీటీ ఎంత ఇష్టమో ఆ తర్వాత నిజంగా అంతకు మించి బాగుంది అని చెప్పేసి సీజన్ బాగుంది అనుకున్నాము. చాలా రోజులు మనం రివ్యూలు మాట్లాడుకున్నాం, కానీ మధ్యలో అనుకోకుండా ఆపేయాల్సి వచ్చింది. అంటే ది రీజన్ నథింగ్ బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అదేంటో అతుకుల బొంతలా తయారైపోయింది. సరే పోన్లే, ఏదో ఆడుతున్నారు పాడుతున్నారు, వాళ్ళకి వాళ్ళు బాగున్నారు అనుకుంటే మితిమీరిన అతి, అంటే అది ఎంతవరకు వెళ్ళింది అనేది. ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, ఓల్డ్ కంటెస్టెంట్స్ లేరని లేరు. అంటే బిగ్ బాస్ నుంచి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అప్పటి వరకు కూడా ఆల్రెడీ ఆడుతున్న వాళ్ళు కూడా ఓ 45 రోజులు 2 నెలలు దాటున్న వాళ్ళు ఉన్నారు. అంటే బిగ్ బాస్ గురించి ఒక పూర్తి అవగాహన ఉండాలి, ఓకేనా. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఈ చివరి రోజుల్లో మనిషి ఎథిక్స్ మర్చిపోయి అసలు నేను మనిషిని అనే విషయం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. దీని గురించి మనం ఆల్రెడీ బిగ్ బాస్ రివ్యూ గురించి రాహుల్ అయ్యర్ గారితో ఎప్పటి నుంచో చాలాసార్లు చాలా రివ్యూలు విన్నాం. అఫ్కోర్స్ చాలా గ్యాప్ తర్వాత ఆయన పిలవాల్సి వచ్చింది, అంటే ఈవెన్ ఆయన కూడా మాట్లాడాల్సి వచ్చింది. ద రీజన్ ఈజ్ నథింగ్ బట్ మనుషులు మనిషి అనే ఒక్క ఇది మర్చిపోయి ప్రవర్తిస్తునేసరికి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్తే అండి. హాయ్. అన్నీ అయిపోయాయి, సగం సీజన్ అయిపోయింది, చుట్టపు చూపులు కూడా అయిపోయాయి, చూసేవాళ్ళు చూశారు, నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు థర్డ్ అని పెట్టిన గుచ్చుళ్ళు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇంకో నెల రోజుల్లో సీజన్ అయిపోద్ది అనే క్రమంలో కొన్ని టాస్కులు ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ మనిషి అనేవాడు విచక్షణారహితంగా వాడు మనిషి అనే విషయం మర్చిపోయి కూడా ఎదురుగా, అంటే మగవాడు ఉంటే ఎదురుగా ఆడదుందా, ఆడదే ఉంటే ఎదురుగా మగవాడే ఉన్నాడా, లేదా ఒక మనిషే ఉంటే ఎదురుగా మనలాంటి మనిషే ఉన్నాడు అనేవన్నీ మర్చిపోయి విచ్చలుడిగా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజీ అండి. 1 ఇయర్కి ముందు నేను బిగ్ బాస్ రివ్యూస్ చాలా చెప్పేవాడిని, ఆల్మోస్ట్ ఆల్ 3-4 సీజన్స్ నేను చెప్పాను. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆపేసాను రివ్యూస్ చెప్పడం. సీజన్ 8కి కూడా చాలా ఛానల్స్ చాలామంది నన్ను అడిగారు నేను చెప్పమని చెప్పి, బట్ ఐ స్టాప్డ్ రివ్యూయింగ్ ద రివ్యూ. బట్ ఈరోజు నన్ను కేరళ నుంచి పిలిచి ఇక్కడ ఈరోజు చెప్పేస్తున్నారు ఈ 100 టీవీ వాళ్ళు. బట్ ద రీజన్ వై ఐ కేమ్, లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి రేస్ టు ఫినాలే, సెమీఫినాలే వీక్ జరుగుతోంది. లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ గురించి చెప్పబోతున్నా, రేస్ జరుగుతోంది. సో ఈ క్రమంలో సార్ మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఎంట్రీ చేశారు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరు కూడా పాత సీజన్స్ కంటెస్టెంట్స్, వాళ్ళకి వీళ్ళకి పోటీ టీఆర్పీ కోసమా లేకపోతే జనాల్లో ఉత్సుకత పెరగడం కోసమా? ఎందుకంటే ఇక్కడ 2 లాంగ్వేజెస్కి సంబంధించి హోరా పోటీ కూడా జరుగుతుంది బయట మార్కెట్లో. అంటే నేను చాలా చూశానండి. ఇక్కడ నేను కొంతమంది రివ్యూవర్స్ పేరు కూడా చెప్పాలనుకున్నాను, ఈ వీడియో చివరిలో చెప్తాను నేను. సో బయాస్డ్ గేమ్ అనేది అన్ని బిగ్ బాస్ సీజన్స్లో ఉంటుందండి, ఉండకుండా ఉండదు. అది కామన్, సీరియస్లీ ఇట్స్ వెరీ కామన్. ఆఫ్ కోర్స్. ఎందుకంటే బయాస్డ్ అంటే ఏంటి? పొసెసివ్, అంటే సపోర్టివ్. ఐఎమ్ సో సారీ, ఇట్స్ ఏ సపోర్టివ్. పార్షియాలిటీ. నా ఓడు ముఖ్యం, నా టీం ముఖ్యం, నా లాంగ్వేజ్ ముఖ్యం, నా భాష ముఖ్యం, నా కులం ముఖ్యం. ఇక్కడ కులం కూడా వచ్చిందండి. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ అప్ ఫ్రంట్, కులం కూడా వచ్చింది. సో
ఇక్కడ బిగ్ బాస్ 8 ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఈ 4-5 రోజుల గురించే చెప్తానండి. ముందు చెప్పిందంతా చాలామంది రివ్యూవర్స్ చాలామంది చాలా రకాలుగా చెప్పారు. బట్ ఐ వాంట్ టు ఫుల్ స్టాప్ దట్. కానీ నిజంగా రాహుల్ అయ్యర్ గారు మొదటి నుంచి నేను పిలుస్తానే ఉన్నా, మాట్లాడదాం ఏ ఉందిలే ఆ వైల్డ్ గారెడ్డి కూడా ఉందిలే అన్నారు. కానీ ఈ వారంలో మీకు అంత ఆక్రోషం రావాల్సిన, ఈవెన్ నేను కూడా పిలవడానికి కారణం కూడా అదే. ఎందుకంత ఎగ్జైట్మెంట్? కేవలం 2 కంటెస్టెంట్స్ అండి. ఇన్స్టాగ్రామ్లో మీకు బట్టలిప్పి విచ్చలవిడిగా చూపిస్తున్న ఒకే ఒక కంటెస్టెంట్. ఐ డోంట్ వాంట్ టు నేమ్. No. I don't want to name. I'm so sorry. Touch wood. I don't want to name. But రెండో కంటెస్టెంట్ మన భాష కాదు, మన సంస్కృతి కాదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ ఇతర భాషల్లో యాక్ట్ చేసిన ఆల్రెడీ బిగ్ బాస్లో ఫినాలే వరకు వెళ్ళిన ఒక కంటెస్టెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సి యువర్ టీఆర్పీ, యువర్ ఛానల్, యువర్ సీరియల్స్, యు వాంట్ టు గివ్ ఎ ఛాన్స్ టు సమ్ అదర్ పీపుల్. ఐ అబ్సల్యూట్లీ యాక్సెప్ట్. ఇక్కడ ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తా. విషయం ఏంటంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తెలుగులో వచ్చిన వాళ్ళు మళ్ళీ సారీ అండి, అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళని అక్కడ తీసుకొస్తే పరస్పర ఒప్పందం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ అయ్యర్ గారు తెలుగు వాళ్ళకి ఏంటుంటుంది తెలుసా, మాకు ఒకటే బిగ్ బాస్ ఉందేమో అన్నట్లుగా మాకు ఛాన్స్ వస్తలేదని వీళ్ళు ఉన్నారు. ఈ కన్నడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు. డోంట్ స్పెసిఫై లాంగ్వేజ్ హియర్ బికాస్ ఇట్స్ ఓకే. బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ షో అని సో హోస్ట్ మన తెలుగులోనే చెప్పారు కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ హోస్ట్. ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది టెక్నీషియన్స్ కదా. నైనికా నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? షీఈ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. ఆమె ఎక్కడ పర్ఫామ్ చేసింది? డి ఏ ఛానల్, ఈటీవీ కదా, తెలుగు ఛానల్ కదా. తెలుగు ఛానల్లో పర్ఫామ్ చేసింది. ఐ యాక్సెప్ట్ ఇట్. సీత ఏ సినిమాలో నటించింది? తెలుగు సినిమాలో నటించింది కదా. గౌతమ్ సీజన్ 7లో తనంతగా తను ప్రొడ్యూసర్గా, తన హీరోగా ప్రూవ్ చేసుకొని తను ఎదగాలి. నా పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక సీజన్ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ సీజన్ 1లో ఏ ఒక్క ఇతర భాష కంటెస్టెంట్స్ ఉన్నారా? కల్పన గారు తప్ప. కల్పన గారు కూడా సింగర్. సింగర్ లేదు సీజన్ 1లో ఎవరు లేరు. ఆమె కూడా తెలుగులోనే ఎక్కువ పాట. అవును, ఎక్కువ పాడింది. ఎవరు లేరు తెలుగులో పాటల రాక్షసి అంటే కల్పన గారు. ఎగ్జాక్ట్లీ కదా. సీజన్ 2 ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. సీజన్ 3 శ్రీముఖి లేరు. సీజన్ 4 కరోనాలో వచ్చింది. హరియానా సోహెల్. నో దే ఆర్ తెలుగులో ఉన్నారు కాబట్టి. సీజన్ 5 తెలుగులో ఉన్న వాళ్ళే వచ్చారు. ముమైత్ ఖాన్ కూడా తెలుగులోనే కదా. తెలుగే ముమైత్, మన తెలుగుది. ఓటీటీ బిందు మాధవి ఎవరండి విన్నరు? తెలుగే కదా. తెలుగే విన్నరు. సీజన్ 6 తెలుగే. సీజన్ 6లో అట్టర్ ఫ్లాప్ అవడానికి కారణం ఇద్దరు. అది మీకు కూడా తెలుసు. ద సో కాల్డ్ రివ్యూవర్స్ ఇన్ ఎంటైర్ యూట్యూబ్, ద పెయిడ్ రివ్యూవర్స్ ఆఫ్ యూట్యూబ్, the so called 2 reviewers are the flop of season 6. Okay. Season 7 అంటే Karma batch. మన ప్రియాంక జైన్ ఆల్రెడీ. నో అండి, ప్రియాంక జైన్, ఓ బాగా శోభా శెట్టి, కార్తిక దీపం. సార్ ప్రియాంక జైన్ తెలుగులోనే ఆమెకి హిట్ అండి. అవును, చేయలేదు. అవునవును, 8 సినిమాలు చేసింది ఇప్పటికి. 8 సినిమాలు కన్నడలో చేయలేదండి. స్టార్మా బ్యాచ్ మనమ్మాయే, మోనాల్ గజ్జర్ లాగా మనమ్మాయే. సార్ స్టార్మా బ్యాచ్ అని ఎందుకన్నారు సార్? సీజన్ 7లో స్టార్మా సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్యాచ్ అన్నారు కదా. నువ్వు తెలుగు ఇండస్ట్రీ నీ సీరియల్స్ లో అందరినీ పెట్టుకో. సీజన్ 8లో నేను ఒప్పుకుంటా, నాకే ప్రాబ్లం లేదు. భేదం వచ్చిందండి. దాని వల్ల ఏమైంది? కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు. దాని వల్ల ఏమైంది? గ్రూప్ విజం అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడడానికి కారణం సో కాల్డ్ 2 రివ్యూవర్స్ మాట్లాడుతున్నారు.
నువ్వు వద్దు, వాళ్ళ పేర్లు వద్దు, నాకు అమ్మ నా బూతులు పెట్టుకో, నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా. వాళ్ళ పేర్లు వద్దు. నేను వాడికే సపోర్ట్ చేస్తా, నువ్వేమైనా అనుకో, నాకు సబ్స్క్రైబర్లు ఉంటే చాలని వాడు. ఇంకొకటేమో అసలు ఆ మేడం అసలు ఏంటో ఆమెకే తెలియదు, ఆమె ఏమాట హోలా అంటుంది, ఆమె ఏమంటుందో ఆమెకే తెలియదు, కానీ ఆమె ఒకటి అద్భుతమైన వ్యక్తి. ఎన్ని పక్కన పెడితే ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడతా. నవంబర్ 22 నేను ఓవరాల్ ఈ రోజు మిమ్మల్ని పిలిపించింది కూడా ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన విధ్వంసాన్ని నేను ఆల్రెడీ ఫోన్ లో మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకునేసరికి నేను మిమ్మల్ని పిలిపించా. సార్ మీరు కేరళ నుంచి వచ్చారు, ఈ ఎపిసోడ్ గురించి నేను ఫ్లైట్ బుక్ చేసుకుని మరి వచ్చాను. అదే ఈ ఎపిసోడ్ గురించి అది మాట్లాడు, ఎందుకంటే ఈ ఎపిసోడ్ నిన్న లైవ్ లో వచ్చింది, వస్తుంది. అవును. సో నేను చూసేసాను కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చా. అవును. ఓకే, సో ఏం జరిగింది మాట్లాడుకుందాం. 5 మంది మెగా చీఫ్ కంటెండర్స్ ఎవరు? రోహిణి గారు, పృథ్వీ గారు, విష్ణుప్రియ, సోకాల్ తెలుగు తల్లి ముద్దు బిడ్డ. తెలుగు తల్లి కూడా చచ్చిపోద్దమ్మా, తల్లి కలామ తల్లి. మీరు విమర్శించొద్దు, మీరు చెప్పండి. అయ్యో నేను చెప్తానండి, బరాబర్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ లో చూపించే ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. నువ్వు కలాం తల్లి ముద్దు పెట్టవైతే కలాం తల్లి నిన్ను హక్కును చేర్చుకుంటుంది. నువ్వు వేసే నంగి వేషాలు నాగార్జున గారికి కూడా తెలుసు, భరిస్తున్నాడు ఆయన. అవును, ఇన్ని వరాలుగా నీ వేషాలు నువ్వు, అది నా అభిప్రాయం కూడా. సెకండ్ రీజన్ ఇంకోరు ఎవరున్నారంటే యష్మి, వాళ్ళ నాన్నగారు వచ్చిపోయిన తర్వాత అమ్మాయి గేమ్ ఇంప్రూవ్ చేసుకుంది. ఇంకోరు టేస్టీ తేజ, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్, అతనికి పరిమితికి మించి ప్రయత్నిస్తున్నారు. నాకెందుకు. ఓకే, 5 మెంబర్స్ ఉన్నారండి. దీంట్లో కొన్ని గేమ్స్ పెట్టారు, మెగా చీఫ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ గేమ్ తాళ్ళు పట్టుకొని లాగాలన్నారు. దాంట్లో ఏదో క్రింజ్ కామెడీ డెవలప్ చేశారు. నాకు ఆ ఎపిసోడ్ చూసే ఉత్సాహం, ఆరాటం, ఇష్టం అన్ని చచ్చిపోయాయి. కానీ చూసా బిగ్ బాస్ ప్రేక్షకుడిగా. మీరందరూ అడుకోవచ్చు, నువ్వు ఎందుకు చూసావురా యదవా అని. ఓకే, నేను అడుగుతున్నా, నేను చూడట్లా, కానీ బిగ్ బాస్ అంటే ఇష్టం నాకు, అందుకని చూస్తా. కాబట్టి కొన్నేళ్ళగా రివ్యూస్ చెప్తా, కాబట్టి ఫ్లైట్ వేసి మరి పిలిపించా. కానీ నేను కొన్నేళ్ళుగా చూస్తున్నా. కానీ నువ్వెందుకు చూసారో, నువ్వెందుకు వాగుతున్నావు అంటే అది నీ మూర్ఖత్వం అంతే, అంతకంటే నేనేం చెప్పలేదు. సో ఇక్కడ 4వ గేమ్, 2వ గేమ్ ఆడింది. 1వ గేమ్లో ఎవరైతే ఓడిపోవాలో వాళ్ళు తక్కువగా. 2వ గేమ్ ఏం చేశారు, నువ్వు ఆటోలో నిలబడుకోవాలి, ఆటోలో మీరు ఎంతకాలం నిలబడతారో అంత, అది గేమ్. దాంట్లో తేజ గారు, యష్మి గారు, పృథ్వీ గారు, విష్ణుప్రియ గారు, రోహిణి గారు 5 మంది ఎక్కారు. బలవంతంగా తొయ్యాలి. సరే, అది నీ స్ట్రాటజీ కావచ్చు, నువ్వేమైనా కావచ్చు, నువ్వు ఇట్లా తొయ్యొచ్చు, వాళ్ళందరూ పరస్పరం మాట్లాడుకొని ఎక్కారు. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఎనీథింగ్. నిజంగా ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ గేమ్ అండి. ఇట్స్ ఎ గేమ్. ఈ ఆటో వల్లే నీకు ఫ్లైట్ వేసా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద గేమ్. సీరియస్లీ. సో మీరు ఎపిసోడ్ లో చూసింది 1:10 నిమిషాలు, లైవ్ లో 2:30 గంట వచ్చింది. తేజాన్ని ఎలా తోసారో మీకు తెలుసా? మొత్తం బాడీ ఎంత. సరే, ఓకే, వాడు పాజిటివ్ గాని తీసుకున్నాడు. నువ్వు పృథ్వీరాజ్ శెట్టి, నేను పృథ్వీరాజ్ శెట్టి అన్నావు. ఒక్క సీరియల్ నటించావు నువ్వు, నాగ పంచమి. తర్వాత ఒక రాధా గారి డాన్స్ షోలో ఏదో నటించావు. వచ్చావు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. 12 వారాల నుంచి నిన్ను సేవ్ చేస్తూనే వస్తున్నారు. నువ్వు బట్టలు ఇప్పేసి వీడియోలు పెట్టావు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో, అంతకు మించి ఏమీ లే అక్కడ. నీకు తోడు నీ గర్ల్ ఫ్రెండ్ ఒకటి, ఆమె కళావతల్లి ముద్దు పెట్టండి. ఈవిడ నేను ఇన్స్టాలో ఇంకెవరున్నారేమో అనుకున్నా. భీమనేనా వీరప్రేణియా విష్ణుప్రియ గారు. స్టార్టింగ్ రాగానే నేను నిఖిల్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, నేను ట్రై చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. వాడు పల్లా, ఎందుకంటే అబ్బాయికి ఏదో సమస్య ఉంది కాబట్టి అది వేరే విషయం. సరే అని వాళ్ళ గడ్డపోని పట్టుకున్నాం. వాడే జీవితం వాడికే. ప్రియాంక సింగ్ బెటర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రియాంక సింగ్ ఇస్ ఎ వెరీ బెటర్. మానస్ లాగే చూసింది, తన గేమ్ ఆడింది, మానస్ని కూడా నామినేట్ చేసింది. ప్రియాంక సింగ్కి మానస్ అంటే ఒక ఫ్రెండ్గా, ఒక వెల్ విషర్గా, ఒక అభిమానం. మీరు ఒక ట్రాన్స్జెండర్ని కూడా ఒక మనిషిని అభిమానిస్తూ చెప్తున్నారు, కానీ ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషిని నోటికి వస్తే క్యారెక్టర్ అంటావు, పతివ్రత అంటావు, ఏమంటే అవంటావు, నీ నోటికి వచ్చిన మాట మాట్లాడతావు. అసలు నోరుకి అదుపు లేదు. సరే, నీకు తల్లిగారు ఏదో అనారోగ్యంతో చనిపోయారు,
ఫాదరు చిన్నప్పటి నుంచి అవి ఇంకా ఆ పర్లేదు. పర్సనల్ విషయాలన్నీ తీసుకురాకుండా నువ్వు ఇప్పటిదాకా మెయింటైన్ లేదు చేసి తేలా షిడెంట్ బ్రింగ్, అందుకే జనాలు కాపాడారు. అవును కానీ నువ్వు మితిమీరిన ఆ కామం ఏంది? ఇంకా దాన్ని ఆ కామం ఏందండి? కాదు. 5 మంది ఆటోలో ఉన్నారండి, నువ్వు పృథ్వీని ఎందుకు తోయో? ఇప్పుడు మిమ్మల్ని నేను నిన్ను ఒకసారి మెగా interrupt చీఫ్ గా చేస్తా. జనాలందరూ మెచ్చుకున్నారు, ఒకసారి- మెగా చీఫ్ గా కంటెస్టెంట్స్ అందరూ మెచ్చుకున్నారు. ఒకసారి నువ్వు ఇంటరప్ట్ పృథ్వీని ఎందుకు చేస్తున్నాను చేయరు? వినండి. అందరూ ఏదో రకంగా తోయబడ్డారు. తోసిన రోహిణి కూడా ఏదో అరిచెల్లింది. రోహిణి గారిని కూడా చెప్తాను. వింటున్నా. తోయబడిన మన తను కూడా ఏదో రకంగా ఏదో యష్మి గౌడ్ కూడా ఏదో చెప్పి వెళ్ళబడింది. కానీ విష్ణుప్రియని నువ్వు తోసినట్లు లేదు అక్కడ. అది వేరే విషయం. ఇద్దరు కలిసి రొమాన్స్ చేసుకొని అక్కడ దాకా వస్తా వినండి. నువ్వు మెగా చీఫ్ గా జనాల ఆదరణ పొందావు కదా, ఇంట్లో ఉండే కంటెస్టెంట్ అందరూ విష్ణుప్రియ చాలా బాగా మమ్మల్ని చూసుకుందన్నావు ఎగ్జాక్ట్లీ కదా. నువ్వు ఇంకొక 2-3 వారాలు ఎక్కి ఫినాలే గద్దెక్కాలంటే ఇంపార్టెంటేగా. అవును కదా? అవును. నువ్వెందుకు పృథ్వీ కోసం ఆడావు? నేను పృథ్వీ కోసం అంటే పృథ్వీ అంటే నాకన్నా ఎక్కువ ప్రయారిటీ నువ్వే. అంటే నీకు ఇప్పుడు సాయం చేస్తే రేపు ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నువ్వేమో నాకు సాయం చేయొచ్చు. ఏం చేస్తాడు? వాడికే దిక్కులేదు. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా టికెట్ ఫినాలే వస్తే నాకు ఇస్తాడేమో అని. ఫ్యాన్స్ అందరూ వాడు అంటున్నారు కదా, నిన్న గౌతమ్ ని కూడా వాడు అని అన్నాడు. రిమెంబర్, వాడికే అంత సీన్ లేదు, ఇంకా విష్ణుప్రియ గారికి అంత సీన్ ఏడు ఉంటుంది? అంటే టికెట్ ఫినాలే టైంలో ఏమన్నా హెల్ప్ చేస్తావేమో. ఏమి చేయరు, ముద్దులు బుగ్గలు ఇట్లా లాక్కోవడాలు అనుకోవడాలు తప్ప ఏమి ఓకే ఓకే. రోహిణి జుడ పట్టుకున్నాడు, ఒప్పుకోనిది. ఎగ్జాక్ట్లీ, ఇది మాత్రం అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఆడపిల్లకి అడ్వాంటేజ్ గా జుట్టుంటే లాగేస్తావా? పట్టుకో, కాలు పట్టుకో, ఏమనుకోను, ఎందుకంటే అది గేమ్. జుట్టేంది పట్టుకునేది? ఆడపిల్లకి అడ్వాంటేజ్ కదా. ఆడపిల్ల జుట్టు పెట్టి పట్టుకొని లాగితే అడ్వాంటేజ్ పెయిన్ రాదు, ఆ పిల్ల వదిలేసుకుంటది. అడ్వాంటేజ్ అది, ఆడపిల్లకి జుట్టు లాగేస్తాడు. విష్ణుప్రియ ఎందుకు? విష్ణుప్రియకి ఛాన్స్ ఉంది పృథ్వీని తోసే ఛాన్స్. వాడు జుట్టు పట్టు లాగలేదే. మీ ఇద్దరు గ్రూప్ గేమేగా. విష్ణు జుట్టు లాగలేదుగా, గ్రూప్ గేమేగా. అంతే కదా. అంతే కదా మరి. సో రోహిణిని తోసేసావు, సరే. రోహిణి మెడకి ఇట్లా పెట్టావు, విష్ణుని ఇలా తోసాడే కానీ విష్ణుప్రియ అయ్యో సార్ ప్లీజ్ ఐఎమ్ సో సారీ XXX కంటెంట్ ఇక్కడ. విష్ణుప్రియని హక్ చేసుకున్నాడు, విష్ణుప్రియని ఇలా అన్నాడు, విష్ణుప్రియ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, అవన్నీ విష్ణుప్రియని ఇలా దొల్లిచ్చి బుగ్గని ఇలా. అది ఆల్రెడీ లైవ్ లో చూసే వాళ్ళకి అర్థమైంది. కానీ సార్ ఎపిసోడ్ లో కూడా ఉంది సార్, ఉంది. కానీ విష్ణుని జుట్టు పట్టి లాగలా, రోహిణి ఎందుకు లాగావు నువ్వు? ప్రేక్షకులారా ప్లీజ్, మీరు ఎంత విష్ణుప్రియ ఫ్యాన్స్ అయినా కూడా ఈవెన్ ఐ యాక్సెప్ట్ హర్ క్రింజ్ కామెడీ. ఓకే ఫైన్, ఆమె బతుకు తెరువు కోసం ఏదైనా చేస్తుంది, నేను ఒప్పుకుంటా. బిగ్ బాస్లో ఉన్నంత కాలం ఎవరి రోజు వాళ్ళకు ఒక పేమెంట్ వస్తుంది, నేను ఒప్పుకుంటా. ఆ అమ్మాయి తన పరిమితికి మించి ప్రవర్తిస్తుంది వాడి మీద ఇష్టంతో, ఆ పలానా పృథ్వీ శెట్టి ఇష్టంతో. నేను కాదు, ఈ బిగ్ బాస్ లో గెలవడానికి ఏదో స్ట్రాటజీ. గెలవడం అమ్మాయి గెలవదండి, పృథ్వీనే స్ట్రాటజీ కదండి. పృథ్వీ గెలిస్తే అమ్మాయికి హ్యాపీ. అమ్మో, అమ్మాయి గెలవాలని లేదు, అమ్మాయి ముందే చెప్పింది కదా, నేను గెలవాలని రాలేదు, ఎన్ని రోజులు ఉంటాను అక్కడే ఉంటాను, ఎన్ని రోజులు ప్రేక్షకులు నన్ను చూస్తారో అక్కడే ఉంటాను. చూడాలనుకోవట్లా నువ్వు, నేను చూడాలనుకోవట్లా, జనాలు చూస్తారు కదా బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఓకే ఊ అంటావా డాన్స్ వేసింది కదా, దాంట్లో అమ్మాయికి లాక్స్ వ్యూస్ వచ్చాయి. అవును అవును అవును. యు యాక్ట్ యాజ్ పర్ యువర్ వ్యూస్. ఐ am absolutely correct. I'm not commenting on your behavior or whatever the reels you are doing. But when you are in a game, you have to act as a player. నువ్వు ఒక ఆటగత్తెలాగా ఆడాలి, వాడి కోసం నువ్వే ఆడేది. అదే కదా రోహిణి గారు చెప్పారు. నీ ఆట నువ్వు ఆడు, సరే అయిపోయింది. ఇకపోతే నాకు ఒక క్లారిటీ క్యారెక్టర్ గురించి ఒక అదే చెప్తున్నాను. ఎన్ని పక్కన పెడితే నోరు తెలిస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందంటావు అని. మరి అవతల పక్కన నీ క్యారెక్టర్ ఏంటంటే, అమ్మాయికి సంస్కారం ఉంది కాబట్టి నోరు మూసుకొని మాట్లాడింది. ఏం మాట్లాడలా, అప్పటికీ రూమ్ లో మర్యాదగా సమాధానం చెప్పింది. క్యారెక్టర్ ఏంటి? ఒక ఆడపిల్లని పట్టుకొని నువ్వు ఒక ఆడపిల్లది. ఇప్పటి వరకు ఇన్ని బిగ్ బాస్ సీజన్ లో క్యారెక్టర్ అనే పదం 4-5 సార్లు రిపీట్ అయినప్పుడు సీజన్ 2 లో కౌశల్ ని మన తేజస్విని మణివాడ నీ క్యారెక్టర్ అది అనింది. అమ్మాయి ఎలిమినేట్ అయింది ఆ వీక్. వాట్ ఎవర్ విషయం. ఆడపిల్లని పట్టుకొని ఇంకో ఆడపిల్ల నీ క్యారెక్టర్ ఏంటే అంటే అసలు ఇది సెకండ్ టైం అండి. ప్రేరణని క్యారెక్టర్ అనింది. ఓ మై గాడ్,
ప్రేరణ విష్ణుప్రియాని క్యారెక్టర్ అంటే నేను చూడక చాలా సారీ ప్రేరణ విష్ణుప్రియాని క్యారెక్టర్ అనింది. ఓకే ఓకే, విష్ణుప్రియ పతివ్రత అనింది. ఇక్కడ నిన్ను ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తేనే అంత ఫీల్ అయ్యావి. దోశ ఇటు ఇటు అని చెప్పి గొడవ చేస్తే ఆ రోజు ఈ రోజు నువ్వు ఒక 10 మందిలో ఆ పిల్ల కాలు బాల, అలాంటిది ఆ పిల్ల రాడ్లు వేసుకొని ఎక్కింది. ఎగ్జాక్ట్లీ అలాంటిది అమ్మాయి గేమ్ లో పాజిటివ్ గానే తీసుకుంది, ఓడిపోయినా కూడా ఏమనలా. కానీ అమ్మాయి మాట్లాడిన మాట ఏంటి, అమ్మాయి మాట్లాడిన మాట ఏంటి, నీకు వేరే వాళ్ళని తోసే ఛాన్స్ వచ్చినా కూడా నువ్వు నన్నే ఎందుకు తోసావు, నువ్వు వాడి కోసం ఆడుతున్నావని పాయింట్ అవుట్ చేసింది. కానీ కరెక్ట్, ఓడించావన్లా అమ్మాయి. అది చూసే వాళ్ళకి కూడా అర్థమైంది కదా. కానీ దాన్నే కదా ఇష్టపడతారు జనాలు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చితే జనాలు కర్రు తెరవండి, జనాలు జనాలు అని మా శోభా శెట్టి అక్క అనింది లాస్ట్ ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ లో ఉంది, అక్కడ కూడా జనాలనే అంటుంది. అన్నట్లా నిన్న పడింది, కింద పడింది, ఏమైనా అక్కడ కూడా జనాలనే. సో ఎంతన్నా జనాలు ఎలా చూస్తున్నారు. ఈ రోజైనా ఇంకొక రోజు ఉంది, ఇంకొక కొన్ని గంటల్లో ఓటింగ్ లైన్స్ క్రాస్ అయిపోతాయి. ఎలాగో పృథ్వీరాజ్ని బిగ్ బాస్ తీయడు, బికాజ్ ఇట్స్ ఏ బయాస్డ్ బిగ్ బాస్. నేనే చెప్తున్నానండి, ఆల్మోస్ట్ ఆల్ 8 సీజన్స్ నేను ఒక్క సీజన్ కూడా మిస్ కాకుండా ఒక్క ఎపిసోడ్ మీరు నన్ను క్వశ్చన్ చేసినా కూడా నేను ప్రతి ఎపిసోడ్లో ఏమైందో కూడా నేను చెప్తాను. స్టార్టింగ్ సీజన్ నుంచి కూడా సో కాల్డ్ రివ్యూయర్స్ కూడా శివబాలాజీ గారు కోప్పడింది కూడా నీళ్ళ గురించి, కానీ ఏదో గురించి మాట్లాడుతున్నారు. సో కాల్డ్ సోదిరెడ్డి అండ్ సో కాల్డ్ మిస్సెస్ రాయల్. సో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ గైస్, మీరు నా రివ్యూస్ చూపకపోయినా పర్లేదు, ఎపిసోడ్ చూడండి, లైవ్ చూడండి జనాలకి. బికాజ్ మీ ఆదరణే వాళ్ళకు ఒక భిక్ష, వాళ్ళకి బయటకు వస్తే వాళ్ళకి ఒక జీవితం. మీరు ఒక ఆర్టిస్ట్ని, ఒక సెలబ్రిటీని, ఒక మనిషిని ఇష్టపడుతున్నారంటే అది వాళ్ళకొక ఇన్స్పిరేషన్, ఒక యూటిలైజేషన్. వాళ్ళు బయటకు వచ్చి ఒక బతకడానికి. మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారు వాళ్ళకి? ఏంటి వచ్చి ఓట్లు వేస్తున్నారు? రివ్యూస్ చూసి ఓట్లు వేస్తున్నారా? నాకు తెలిసి రివ్యూస్ చూసే ఓట్లు వేస్తారు. సో కాల్డ్ సోదిరెడ్డి చెప్పడం, సో కాల్డ్ మిస్సెస్ రాయల్ చెప్పడం తప్ప మీరు ఏం చేయట్లేదండి. ఐఎమ్ యూజింగ్ దిస్ నేమ్స్ because they are K Batch brand ambassadors. They are PRs because of their reviews. And that so-called interviews, వేరే ఛానల్తో ఇంటర్వ్యూ ఇవ్వండి సోదిరెడ్డిని, వేరే ఛానల్తో ఇంటర్వ్యూ ఇవ్వండి మిసెస్ రాయల్ని. ఇవ్వమని చెప్పండి, నాతో ఇవ్వమని చెప్పండి, నేను మాట్లాడతాను. నేను సీజన్ 1 నుంచి చేస్తానని చెప్పారు కదా సో కాల్డ్ రివ్యూయర్, నాతో ఇవ్వమని చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్పండి. ఇట్స్ టూ టఫ్ అండి, ఇట్స్ నాట్ సో ఈజీ. ఎదురుకుండా ఒక పర్సన్ నుండి వాడిని జడ్జ్ చేయడం అంటే చాలా 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 తప్పు. మనం చూసే దాన్ని బట్టి జడ్జ్ చేయాలి. ఈరోజు ఎపిసోడ్లో పృథ్వీరాజ్ శెట్టి, ఐయామ్ పృథ్వీరాజ్ శెట్టి, నన్ను ఎవరు పీకలేరని నిన్న చెస్ట్ పై నుంచి బొచ్చు పీకి గౌతమ్ మొక్కం మీద ఊదాడు. ఈరోజు కూడా ఐఎమ్ సో కాల్ పృథ్వీరాజ్ శెట్టి అని యశ్వి మొక్క అని చెప్పాడు. ఆ సో కాల్ పృథ్వీరాజ్ శెట్టి చేసింది తప్ప కరెక్ట్ అనేది మీ విచక్షణకి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి వదిలేస్తున్నాను. సో కాల్డ్ కే బ్యాచ్ ఫ్యాన్స్, తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళే గెలవాలి, నేను తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తా, అది ఎవరైనా కూడా. రివ్యూస్ని నమ్మకండి, మీరు ఎపిసోడ్ని చూసి మీ పరంగా ఓట్ వేయండి. కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ ఓట్ల పరంగా వాళ్ళని గెలిపించారు. ఇట్స్ ఏ బయాస్డ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే రాహుల్ గారు ముగించే ముందు ఇంకో మాట, ఓవరాల్గా ఈ సీజన్లో మీరు ఎవరైతే విన్నర్గా చూడాలనుకుంటున్నారు? నిఖిల్, బికాస్ ఇట్స్ ఆల్రెడీ రిటన్ ఇన్ ద అగ్రిమెంట్. బికాస్ మీ అభిప్రాయం ఏముంది? అగ్రిమెంట్ ఇచ్చాక ఇట్స్ ఆల్రెడీ రిటన్ ఇన్ ద అగ్రిమెంట్. బికాస్ ఎందుకంటే నిఖిల్కి నిఖిల్ అండ్ తన ఎక్స్ ఎవరైతే ఉన్నారో, టెల్ యూ ద రీజన్. నిఖిల్కి తన పాస్ట్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి స్టార్ మాకి సంబంధం ఉంది. తను ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, ఎందుకంటే దానికి ముందే ఒక డ్యాన్స్ షో చేశారు వాళ్ళిద్దరు కలిసి సేమ్ స్టార్ మాలో. అక్కడ విన్నర్ కాకుండా బయటకు వచ్చి తను ఏదో అయ్యి నెక్స్ట్ తనకు డిప్రెషన్లో ఫీల్ అయ్యి తను ఎక్కడ డిప్రెషన్లో అయిపోతాడా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ నిఖిల్ ఈజ్ నాట్ ప్లేయింగ్ గుడ్, నిఖిల్ ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్, బట్ somehow he is biased for K Batch. Besides this incident, మీ అభిప్రాయం ప్రకారంగా ఎవరు విన్ అయితే బాగుంటుంది? నిఖిల్, ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ స్టార్ మా అగ్రిమెంట్ ఫిక్స్ చేసినప్పుడు నేను ఇంకో పేరు ఎలా చెప్తాను? అలా కాదు, మీకంటే నేను చెప్తే నన్ను చెప్తే కొడతారండి. అయ్యో రామా, నీకు అభిప్రాయం ఉండాలి. గౌతమ్
గౌతమ్. ద రీజన్ there are so flaws of ఈజ్ వెరీ Gautam. అగ్రెసివ్. No. Aggressiveness. అయ్యో పృథ్వీ కన్నా అగ్రెసివ్ ఎవరు లేరండి. ఇట్స్ ఓకే. ఓకే, సో బట్ వాడు మధ్యలో వచ్చాడు. గౌతమ్ సీజన్ 7 కి సీజన్ 8 కి మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. కానీ మధ్యలో వచ్చాడుగా. మధ్యలో నువ్వు పిలిచావు, ఎందుకు మొదటి నుంచి పిలవలే? అంటే ఆల్రెడీ చేశాడుగా. హిందీలో ఎందుకు పిలిచారుగా? పిలిచారు. మరి ఇక్కడ ఎందుకు పిలవలే? తెలుగు కాబట్టి. నువ్వు మధ్యలోనే పిలవచ్చు కదా. పిలవచ్చు. నైనిక ఎందుకు? గౌతమ్ని పిలువు. అవును, పిలువు. బేబక్ ఎందుకు? గౌతమ్ని పిలువు. శేఖర్ భాష గారు ఎందుకు? గౌతమ్ని పిలువు. అవినాష్ని పిలువు. నువ్వు నిజంగా వాళ్ళందరూ సీజన్ 8 ఈజ్ ఎ స్పెషల్ ఎడిషన్ అని పెట్టు. 7 సీజన్స్లో ఎవరైతే నీకు మంచిగా ఆడారో వాళ్ళందరినీ కలిసి మళ్ళీ 8లో పెట్టు. చూస్తారు జనాలు. చచ్చిపోయారు తెలుగులో ఆర్టిస్టులు? బతికి లేరా? తెలుగు ఇండస్ట్రీ చచ్చిపోయిందా? ఏం తెలుగులో ఆర్టిస్టే లేరా? కనుమరుగైపోయిన ఆర్టిస్టే లేరా తెలుగులో? ఎందుకు పిలవడం తెలుగులో? నువ్వు ఎందుకు పెట్టావు కన్నడ వాళ్ళని? ఎందుకు పిలిచావు పాత ఆర్టిస్టులు? నువ్వు తెలుగులో కూడా కొత్త బయలుకాలని దింపచ్చుగా. ఎవడో ఒక మారుమరుగు పడిపోయిన యాంకర్ని ఎవరో ఒకరిని నువ్వు ఒప్పించి 10,000 ఎక్స్ట్రాని పిలిపిస్తే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళకి నాలుగు అవకాశాలు వస్తాయి రాదో అది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. నువ్వు పిలిచి నువ్వు లోపల వాళ్ళు ఎదవ. ఎన్నిసార్లు గౌతమ్ని ఎదవని చేయలేవు నువ్వు? నాగార్జున గారు ఎదవని చేశారు కదా, వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు నిఖిల్ నేను బూతులు తిట్టలేదని. ఈరోజు నేను నోరు తెరుస్తున్నా, ఏ సోదిరెడ్డి వినో ఇది నీకే. గౌతమ్ బూతులు తిట్టాడని నువ్వు వాగావుగా నీ వీడియోల్లో. డిలీట్ చేసావు వీడియో, నా దగ్గర ఉండి నువ్వు వీడియో డిలీట్ చేసింది. నేను పెడతా బయట, నువ్వు కమెంట్ పెట్టి నేను పెడతా వీడియో బయట. వాడు వచ్చి వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు. తల్లి అంటే తల్లేగా, నీకు తల్లేగా సోదిరెడ్డి. పిఆర్గా బతుకుతూనే పిఆర్గా చెప్పి బతుకు. ఎవడొద్దన్నాడు? నిఖిల్కి పిఆర్ అని చెప్పు, మేము ఒప్పుకుంటాం, బరాబర్ సపోర్ట్ చేస్తాం నీకు. గంటలు వీడియోలు పెడతావు, 1:04 నిమిషాలు. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది అంటావు. నువ్వు వాగబట్టగా లెంతీగా ఉంటుంది, నువ్వు వాగపోతే ఎందుకు ఉంటుంది? సో ప్లీజ్, నేను ఇదే లాస్ట్ రివ్యూ అండి. ఇంకే ఛానల్లో కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఐఎమ్ సో సారీ. బికాస్ నేను చెప్పకూడదు అనుకున్నాను బిగ్ బాస్ రివ్యూస్ బికాస్ ఆఫ్ మై వ్యక్తిగత కారణాలు. అండ్ సెకండ్ థింగ్, ఎనీవేస్ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ 4 సీజన్స్ స్క్రిప్టెడ్ లేకుండా నడిచింది. తర్వాత వాళ్ళ స్క్రిప్టెడ్ ప్రకారమే నడుస్తోంది. అది అందరికీ తెలిసిందే. బుర్రున్న ప్రతి మనిషి, ఎడ్యుకేటెడ్ అయిన ప్రతి మనిషి తెలుసుకున్న విషయమే అది. సో ప్లీజ్ గైస్, ఎలాగో నిఖిల్ని విన్నర్ చేస్తారు, లేదా ఇంకా ఆశ్చర్యపోతే విష్ణుప్రియాని తెచ్చి కప్పెత్తిస్తారు. మనం ఏం చేయలేం. కలాం తల్లి ముద్దు బిడ్డ అని చెప్పి మీ ఇష్టం. మీరు జేజేలు కొట్టుకొని క్లాప్స్ కొట్టుకొని స్వీట్స్ పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.